శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని కల్లితండ చెందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆపరేషన్ను సహించలేని పాకిస్తాన్ ఒక్కరు బుద్ధితో భారత సరిహద్దు ప్రాంతాలపై మిస్సైల్ డ్రోన్ దాడులతో పాల్పడింది. ఈ ఎదురు కాల్పుల్లో మురళీ నాయక్ చనిపోయారు. మురళీ నాయక్ మరణ వార్త తెలుసుకున్న తల్లి గుండె లవిసేలా రోధిస్తుంది. తన కుమారుడిని చూడలేనట్టు ఇంటికి వస్తున్న బంధువులను పట్టుకుని విలపిస్తుంది. రేపు ఉదయం మురళీ నాయక్ పార్థివ దేహం స్వగ్రామానికి చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండల వ్యాప్తంగా గ్రామదర్శిని కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెంకటరాజు నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాలలో గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజల యొక్క సమస్యలను వినతులను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. మండలంలో 36 కోట్ల నిధులతో దుద్దుకూరు నుంచి ఎర్నగూడెం వయా పల్లంట్ల రోడ్డును నేషనల్ ప్రాజెక్టుగా తీసుకొస్తున్నామన్నారు. ఆ ప్రాజెక్టుతో మండల రూపురేఖలు పూర్తిగా మారుతాయని, సుమారు 3 కోట్ల 80 లక్షల రూపాయల విలువైన 416 CMR చెక్కులను నియోజకవర్గ ప్రజలకు అందించామని ఎమ్మెల్యే తెలిపారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మండల పరిధిలోని ఎర్రగుడి, కల్లూరుపల్లి, రాజుపల్లిలో మామిడి చెట్లు విరిగి కింద పడి మామిడికాయలు రాలిపోయాయి. అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా తీవ్రంగా నష్టపోయామని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందజేయాలని కోరారు. గుంటూరు జిల్లా శ్రీనివాసరావుపేటలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పలు పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ, పైప్లైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చిన్నపాటి వర్షానికే డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్లు జలమయం అవుతున్నాయని అన్నారు. నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా కౌన్సిల్లో తీర్మానం చేసి మేజర్ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. వేసవి దృష్ట్యా నగరంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ను అభినందిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపింది. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చ సాగగా తీర ప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించారు. ఏపీ రాజధాని అమరావతి అని కేబినెట్ తీర్మానం చేసింది. కేబినెట్ తీర్మానం కాపీని కేంద్రానికి పంపనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. తిరుపతి జిల్లా తిరుమలలో మరోసారి కలకలం రేగింది. ఉదయం నుంచి శ్రీవారి ఆలయం మీదుగా 5 విమానాలు వెళ్లడం ఆందోళన కలిగిస్తుంది. ప్రతినిత్యం తిరుమల కొండపై ఆలయానికి సమీపంలో తరచుగా విమానాలు వెళ్తుండడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదని దీనిపై టిటిడి ఆగమ పండితులు ప్రతిసారి చెబుతూ వస్తున్నారు. కానీ తిరుమల కొండ గగనతలంపై తరచూ విమానాలు వెళ్తున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని విమానయాన శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొన్నిసార్లు కేసులు కూడా నమోదయ్యాయని భక్తులు తెలిపారు. గుంటూరు జిల్లాలోని వార్షిక శిక్షణా శిబిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో లెఫ్టినెంట్ కల్నల్ SVS సుదర్శన్ పాల్గొన్నారు. యువత యుద్ధానికి అవసరమైనప్పుడు ప్రభుత్వం కోరిక మేరకు సాయం అందించాలని, తమదైన రంగాలలో రాణించి దేశభక్తిని చాటాలని అన్నారు. NCC క్యాడెట్లకు మిలిటరీ శిక్షణలో భాగంగా డ్రిల్, మ్యాప్ రీడింగ్, వెపన్ ట్రైనింగ్ పై శిక్షణ అందిస్తున్నామని, విద్యార్థులలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంశాలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బాలికలు పాఠశాల దశలోనే NCCలో చేరడం ద్వారా భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని, క్రమశిక్షణ, శ్రద్ధతో అనుకున్న ఆశయాలను విద్యార్థులు సాధించవచ్చని సుదర్శన్ చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి మే 11వ తేదీ వరకు జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు. పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో భారతదేశానికి విజయం లభించాలని ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత త్రివిధ దళాలకు సంఘీభావం తెలియజేస్తూ ప్రత్యేక సంకల్పం చేసి నృసింహ జయంతి ఉత్సవాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. ఈ జయంతి ఉత్సవాల్లో ఆలయ ఈవో వెంకటరావు, ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై దివంగత నేత రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. రైతుల సంక్షేమానికి శేషగిరిరావు చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాకిస్తాన్తో భారతదేశం పోరాడుతున్న ప్రస్తుత తరుణంలో దేశ సైన్యానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వేళ నగరంలోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టామంటూ అధికారులకు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టారు. అది ఫేక్ బెదిరింపా లేక నిజంగానే బాంబు పెట్టారనే కోణంలో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మిస్ యూనివర్స్ పోటీలు జరగనున్న నేపథ్యంలో ఇటువంటి బెదిరింపు మెయిల్స్ రావడం ప్రజల్లో కలకలం సృష్టిస్తుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించాలని ప్రార్థించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సైన్యానికి మద్దతుగా కుల మతాలకు అతీతంగా పూజలు చేశారు. దేశ ప్రజల కోసం సైన్యం చేపడుతున్న ఆపరేషన్లో సైన్యానికి శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరారు. భారతదేశంలో ఎవరైనా కుట్రలు చేయాలని చూస్తే తామంతా ఒకతాటిపై వచ్చి పోరాడతామని ఆలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పులో జమ్మూ కాశ్మీర్ గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయారు. పూంచ్, రాజౌరి, బారాముల్లా, జమ్మూ జిల్లాల్లో పాక్ సైన్యం విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడడంతో పలు నివాస గృహాలు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పూంచ్లో ఒక ఆలయం, గురుద్వార్ మసీద్ కూడా ఈ కాల్పుల వల్ల దెబ్బతిన్నాయని గ్రామస్తులు తెలిపారు. బారాముల్లా జిల్లా లగామా గ్రామంలో దెబ్బతిన్న ఒక భవనాన్ని స్థానిక యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యగా కూల్చివేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సైన్యం చైనా నుంచి సేకరించిన ఆయుధ వ్యవస్థలు దారుణంగా విఫలమైనట్లు తెలుస్తుంది. భారత దాడులను ఎదుర్కోవడంలో ఈ ఆయుధాలు విఫలమవ్వడమే కాకుండా కొన్ని పేలకుండానే కింద పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలతో చైనా ఆయుధాల నాణ్యతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత రాత్రి పంజాబ్లోని హోషియాపూర్లో పాకిస్తాన్ ప్రయోగించిన చైనీస్ PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి పేలకుండా పడి ఉండడాన్ని భారత బలగాలు గుర్తించాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధంపై చైనా రియాక్ట్ అయింది. దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చైనా విదేశాంగ శాఖ మంత్రి ప్రతినిధి లియన్ జియాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండో పాక్ మధ్య నెలకొన్న పరిణామాలు తమను టెన్షన్ పెడుతున్నాయని తెలిపారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా చైనా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ చట్టాలను పాటించాలని రిక్వెస్ట్ చేశారు. శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాలు కృషి చేయాలని కోరారు. సిచ్యువేషన్ను మరింత క్లిష్టతరం కాకుండా చూడాలని, సంయమనం పాటించాలని చైనా ప్రతినిధి సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న టాటా IPL 2025ను తక్షణమే వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలిపింది. ఇటీవల జరిగిన సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. IPL పాలక మండలి అన్ని కీలక భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు BCCI గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. తమ ఆటగాళ్ల ఆందోళనలను ప్రసారదారులు, స్పాన్సర్లు, అభిమానుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని వివరించారు. పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసిన తర్వాత సంబంధిత అధికారులు, భాగస్వాములతో చర్చించి టోర్నమెంట్ కొత్త షెడ్యూలు, వేదికల వివరాలను త్వరలో ప్రకటిస్తామని దేవజిత్ సైకియా వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత అరుణ్ జైట్లీ స్టేడియంకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కు ఒక ఈమెయిల్ అందింది. దాడులకు పాల్పడతామని, ఇందుకోసం భారత వ్యాప్తంగా పాకిస్తాన్కు విధేయులైన స్లీపర్ సెల్స్ సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించినట్లు సమాచారం. ఈ బెదిరింపు ఈమెయిల్ అందిన విషయాన్ని DDCA ఉన్నతాధికారి ధృవీకరించారు. వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి స్టేడియాన్ని తనిఖీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి బెదిరింపు ఈమెయిల్ మూలాలపై దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా వర్గాలు అన్ని కోణాల్లోనూ విచారణ చేపడుతున్నట్లు వెల్లడించాయి. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. భారతదేశ సహాయక సైనిక దళం అయిన టెరిటోరియల్ ఆర్మీని యాక్టివేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 32 ఇన్ఫాంట్రీ బెటాలియన్లలో 14 బెటాలియన్లను యాక్టివేట్ చేసింది. 2028 వరకు దేశవ్యాప్తంగా మోహరించాలని ఆదేశించింది. సంసిద్ధతను పెంచడం, వ్యూహాత్మక బలోపేతం కోసం టెరిటోరియల్ ఆర్మీని పిలుస్తున్నట్లు రక్షణ వర్గాలు చెప్పాయి. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి కేంద్రం మరిన్ని అధికారాలు కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని టెరిటోరియల్ ఆర్మీకి సూచించింది.
భారతదేశంపై పాకిస్తాన్ 400 డ్రోన్లను ప్రయోగించిందని భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీంతో పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో డ్రోన్లు, మిసైళ్లతో దాడికి యత్నించింది. దీనిని గ్రహించిన భారత ఆర్మీ పాక్ డ్రోన్లు, మిసైళ్లకు గాలిలో ఉండగానే కూల్చివేసింది. లడఖ్లోని సియాచిన్ బేస్ క్యాంప్ నుండి గుజరాత్లోని కచ్ ప్రాంతం వరకు 36 ప్రదేశాలలో ఈ డ్రోన్లను ప్రయోగించిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఈ డ్రోన్లలో దాదాపు 50 డ్రోన్లను వైమానిక రక్షణ దళాలు తుపాకుల ద్వారా నాశనం చేయగా మరో 20 డ్రోన్లను సాఫ్ట్ కిల్స్ ద్వారా కూల్చివేశారని రక్షణ వర్గాలు తెలిపాయి. సామాన్య పౌరులే టార్గెట్గా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని ఊరి 43వ సెక్టార్లో ఆర్టిలరీ దాడులకు తెగబడుతుంది. ఈ దాడుల్లో తాజాగా 45 ఏళ్ల మహిళ నర్గీస్ బాను మరణించగా ఆమె ఇద్దరు బంధువులు తీవ్ర గాయాలు పాలయ్యారు. పాక్ ఆర్టిలరీ షెల్ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని తాకడంతో ఈ ఘోరం జరిగింది. పాక్ దాడుల నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబం ఓ స్కార్పియో కారులో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తమ స్వగ్రామం రాజర్వానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండగా పాక్ భారీ ఎత్తున ఆర్టిలరీ షెల్లింగ్కు దిగిందని బాధితులు తెలిపారు. పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ విధించారు. ఇండియా గేట్ సహా అన్ని ప్రదేశాలను మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అన్ని ప్రముఖ ప్రదేశాల్లో జనసంచారం నిషేధించారు. ప్రజలెవరూ బయట తిరగవద్దని ఆదేశించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. అత్యవసర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏ అధికారికి సెలవులు ఇవ్వొద్దని స్పష్టం చేశారు.